జ్ఞానరూపి అయిన శివుడు చైతన్య జ్యోతిగా ఆవిర్భవించిన రాత్రి అమావాస్యగా చెబుతారు. కాబట్టి లోకంలో ఇప్పటికీ త్రయోదశి చతుర్దశి కలిసిన రోజుని శివరాత్రిగా చెబుతారు. అలాంటి శివరాత్రి రోజు అనగా లింగోద్భవ పుణ్యకాలంలో శివరాత్రి నాడు చేయవలసినవి మరియు చేయకూడని విధులేంటో తెలుసుకుందాం. అన్నం కాకుండా పాలు, పండ్లు, ఫలహారం మాత్రమే తీసుకోవాలి. తక్కువ ఆహారం తీసుకోవాలి. ఇతరులతో మాటల్లో కూడా దైవ సంబంధమైనటువంటివే ఎక్కువగా ఉండడం, వీలైనంత తక్కువగా మాట్లాడడం, ఎక్కువసేపు పంచాక్షరి అనగా ఓం నమ శివాయ జపం చేయడం, పండ్లు, పలహారాలు దేవునికి నివేదించడం వంటివి, ఇతరులకు పంచిపెట్టడం వంటివి చేయాలి. వీలైనంత వరకు జాగరణ చేయటం, శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిది. చాప మీద పడుకోవాలి. స్త్రీలైనా పురుషులైనా బ్రహ్మచర్యం పాటించాలి. లింగోద్భవ పుణ్యకాలం వరకు మేల్కొని ఉండాలి. వీలైతే మరుసటి రోజు కూడా ఉండాలి. శివరాత్రి రోజు చేయకూడని ఇవే: అనారోగ్యంతో ఉపవాసం చేయకండి. సాత్విక ఆహారం స్వీకరించి పూజించండి. ప్రాతః సంధ్య, సాయం సంధ్యలో నిద్రపోకండి. శివ పూజకి మొగలి పువ్వు వాడకండి. నీటిని అభిషేకానికి ఎక్కువగా వాడండి. ఇతర పదార్థాలు అనగా పంచామృతం, పళ్ళ రసాలు, సుగంధ పరిమళ పదార్థాలు తక్కువగా వాడండి. సిమెంటు, రాతి వంటి అన్ని లింగాల కన్నా పుట్టమణితో చేసినటువంటి లింగానికి అభిషేకం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. తినాల్సిన స్థితి వస్తే పిండి పదార్థాలు తీసుకోవచ్చు. పళ్ళు, పాలు తీసుకోండి. అవి తక్కువ మోతాదులో శరీరానికి అవసరమైన కనీస స్థాయిలో మాత్రమే తీసుకోవాలి. మరి ప్రతి నెల శివరాత్రి వస్తుంది. మరి దేన్ని అసలైన శివరాత్రి అంటారో మీకు తెలుసా? ఏ నెలని మనం శివరాత్రిగా భావిస్తామో మీకు తెలుసా? పాల సముద్రం చిలికినప్పుడు ఆలాహల భక్షణం చేసి ఒక చిన్న రేగుపండంతగా చేసి కంఠంలో ధరించిన రాత్రి, లోకాల్ని కాపాడిన శివుని ఆ రాత్రి జాగరణలో దేవతలు, జనులు ప్రార్థించిన రాత్రిగా మహాశివరాత్రి అని చెప్తారు. లోకమంతా శివరక్షణ వల్ల మంగళాన్ని పొందటం వల్ల దానికి ప్రతీకగా శివ కళ్యాణాన్ని కూడా జరుపుతారు. అటువంటి శివ కళ్యాణము ప్రతి శివుని గుళ్ళో శివరాత్రి రోజు అర్ధరాత్రి జరుపుతారు. సో అలా శివ కళ్యాణాన్ని చూసి తరించండి. నేనైతే రోజంతా ఉపవాసం ఉంటాను. అదేవిధంగా మహాశివరాత్రి రోజు ఆ రోజంతా కూడా ఓం నమ శివాయ అంటూ మనసులో ఉచ్చరిస్తూ ఉంటాను. మరి మీరు శివరాత్రి రోజు ఏం చేస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేసి, లైక్ చేసి ఇతరులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిల్లో చూసినట్లయితే మన పేజ్ని ఫాలో అవ్వండి. యూట్యూబ్లో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.